ఉగ్రవాదులు మన భారతదేశంలో ఎక్కువగా ఫోకస్ పెట్టారనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ శాంతి నెలకొంటుంది, డెవలప్ అయిపోతుంది. దేశంలో ఎంత జాగ్రత్తగా మోదీ గారి గవర్నమెంట్ మనం పరిపాలిస్తుందో మనందరం చూస్తున్నాం. ఈవెన్ ఎక్కడా కూడా ఎలాంటి విపత్తు ఏదొచ్చినా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ దీన్ని నాశనం చేయాలి, ఇక్కడ ఏదో ఒక విధంగా కుట్రలు పన్నాలి, ఇలా శాంతిగా హ్యాపీగా భారతదేశం ఉండకూడదు అని పక్క పాకిస్తాన్ కావచ్చు, అటు పక్క బంగ్లాదేశ్ కావచ్చు, అనేక దేశాలు మన మీద చాలా రెడీగా ఉంటాయి. వీళ్ళని ఎస్పెషల్లీ పాకిస్తాన్ ఎప్పుడు వాళ్ళకి తినటానికి తికాణా ఉండదు, కానీ మన మీద మాత్రం ఏడవటమే పనిగా పెట్టుకుంటారు. ఎస్పెషల్లీ మన మీద వాళ్ళు పెట్టే కాన్సన్ట్రేషన్లో 10% అయినా వాళ్ళ దేశం మీద, వాళ్ళ యువత మీద, వాళ్ళ యువతకి ఉపాధి అవకాశాల మీద పెట్టుంటే ఈ పాటికి కాస్తైనా సరే వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చేవాళ్ళేమో. ఆకలితో అలమటించేటువంటి ఎంతోమంది ఇప్పటికీ ఇంకా జనాభా పెరిగిపోతున్నారంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లు కూడా ఎంతసేపు ఇండియా మీద కక్ష పెంచుకునే విధంగానే అక్కడ రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళలో విషం నింపుతూనే పెంచుతున్నారని మనకు పెంచుతుంది. వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి కోట్లు సంపాదించి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రం ఏమీ చేయట్లా, ఈ టెర్రరిజం తప్ప. ఎస్పెషల్లీ ఇప్పుడు మన భారతదేశం ఏం చెయ్యాలి? చాలామంది మొన్న ఢిల్లీకి సంబంధించినటువంటి ఘటనలో కూడా ఏంటిది, అంతకుముందు పుల్వామా కావచ్చు, ఇవి కావచ్చు, ఏంటిది అంటే దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి ఈ మధ్యకాలంలో చాలా తగ్గాయనే చెప్పాలి. చాలా అంటే 90% తగ్గాయనే చెప్పాలి. అంతకుముందు ప్రతిసారి ఎక్కడ ఎలా ఉంటుందో తెలిసేది కాదు. హైదరాబాద్లో కూడా వరుస పేలుళ్ళు కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉండేవి. కానీ ఈ 10 ఏళ్లలో చాలా 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 తక్కువ అనే చెప్పాలి. ఇప్పుడు అవి కూడా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఆపరేషన్ సింధూర్ లాంటిదే చాలా బలంగా పాకిస్తాన్ని అనే అక్కడ క్యాంపులు అనేవే లేకుండా పీఓకేకి వెళ్ళి చేసి వచ్చారు. కాకపోతే ఇంకా పాకిస్తాన్ అనేది అది ఒక స్థావరంగానే ఏర్పాటు చేసి అక్కడ ఉండేటువంటి ఫండ్స్ అన్నీ కూడా వాళ్ళ కోసం స్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. వాళ్ళు మన దేశం మీద ఎప్పుడు ఏ రకంగా దాడి చేయాలనే కుట్రలు పన్నుతూనే ఆఖరికి మొన్న ఒక డాక్టర్ ముస్లిం దాంట్లో ఉండి డాక్టర్గా చేస్తూ వాటర్ ట్యాంకుల్లో దేవాలయాల్లో కల్తీ అంటే ఒక పాయిజన్ ఆయనే తయారు చేసుకుని కొన్ని లక్షల మందిని ఇది చేసేయాలనే ఒక థాట్ రావటం, దానికి పట్టుకోకపోతే నిజంగా అది ఎలా జరిగేదో. అంటే బాంబులు అంటే డైరెక్ట్గా పేల్చలేరు, డైరెక్ట్గా యుద్ధం చేయలేరు, యుద్ధం చేసేటువంటి దమ్ము కానీ సాహసం కానీ లేదు. తిప్పి కొడితే వారం రోజులు కూడా యుద్ధం చేసేటువంటి కెపాసిటీ కూడా లేనటువంటి దేశం అది. కానీ ఇలా దొంగచాటుగా దొంగ దెబ్బలు తీయటం తప్ప వాళ్ళ దొంగ బ్రతుకు తప్ప ఇంకొకటి లేదనే చెప్పాలి. ఈరోజు ఇలా ఎవరో ట్యాక్సీలో పెట్టుకుని ఇంకొకళ్ళ ముసుగులోనూ రావడమే తప్ప డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేసేటువంటి సత్తా లేనటువంటి పాకిస్తానే ఇలాంటి పనులు చేస్తుందని క్లారిటీకి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎస్పెషలీ పీఓకేని ఇప్పుడే సరైన టైం మళ్ళీ తీసుకోవాల్సిందే, మొన్న ఆగిపోయినటువంటి ఆపరేషన్ సింధూర్ని మళ్ళీ మొదలు పెట్టాల్సిందే అనే విధంగా చాలా క్లారిటీగా ఉన్నట్టుగా గవర్నమెంట్ కనిపిస్తుంది. వ్యూహాత్మకంగా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ పాకిస్తాన్కి ఈసారి వణుకు పుట్టేలాగా, అది కూడా గతంలో మొన్నోసారి కొన్ని చెప్పారు కదా, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని చెప్పి, ఈసారి లైవ్లోనే అన్ని అటెంప్ట్స్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన మోదీ గారు మాట్లాడింది కానీ, అమిత్ షా గారు చెప్పింది కానీ చాలా క్లియర్గా, చాలా ధీటైన జవాబు చాలా బలంగా ఇస్తామని చెప్పడం. ఈసారి పీఓకే మనదే అనుకునేలా, పీఓకేలో భారతీయ జెండా ఎగిరేలా ప్లాన్ చేస్తున్నట్టుగానే తెలుస్తుంది.